సార్ మనం చూస్తున్నాము దేశవ్యాప్తంగా అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఇప్పటికే ఓటింగ్ అన్న స్టార్ట్ అయిపోయింది. నార్త్తో పోలిస్తే సౌత్లో కొద్దిగా మందకొడిగా సాగుతోందన్న అనుమానం అవుతుంది. స్పెసిఫిక్గా చూస్తే తెలంగాణలో ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉందన్నారు? కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన ఓటర్లకు సంబంధించిన డిస్కషన్ కూడా ఈ సందర్భంలో వినిపిస్తున్న నేపథ్యంలో ఎలా ఉందంటారు? ఇప్పుడు వస్తున్న ఓటింగ్ పర్సంటేజ్ని బట్టి చూస్తే పోలింగ్ ఎలా జరుగుతుందంటారు? ఒకటి పర్సనల్ రైవలరీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉన్నారు రాజకీయ పార్టీస్ కంటే. 3 ప్రాంతీయ పార్టీలు, ముగ్గురికి నాయకులు ఉన్నారు. వాళ్ళ మనం చూసిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పోల్చాలంటే ఆంధ్రప్రదేశ్లో పర్సనల్ పాలిటిక్స్ ఎక్కువైపోయింది. ప్రాంతీయ పార్టీలు 3 ఉన్నాయి, అయ్యే డామినేట్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చిందంటే షర్మిల ఒక పర్సనాలిటీ ఆవు కూడా ఉన్నది. ఇంకా సరే బీజేపీ పెరగకపోయినా నరేంద్ర మోడీ ఉన్నారు కాబట్టి ఆయన ఇమేజ్. సో పర్సనల్ ఫైట్, పర్సనాలిటీస్ మీద ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది కాబట్టి చాలా కాంపిటీషన్ ఉంటుంది. హై పర్సెంటేజ్ ఓటు ఉంటుంది. లక్షల మంది తెలంగాణ నుంచే కాదు, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, ఇతర దేశాల నుంచి కూడా అందరికి వచ్చి ఓటేస్తున్నారు. ఆ రైవల్ తెలంగాణ వచ్చేటప్పటికి ఏంటంటే 2 నేషనల్ పార్టీలు, బీజేపీ అండ్ కాంగ్రెస్. పర్సనాలిటీలు, చీఫ్ మినిస్టర్ పెద్ద పర్సనాలిటీ కాదన్న, కానీ ఇంకా అది పర్సనల్ పార్టీ కాదు కదా, నేషనల్ పార్టీ. సో కొంతవరకు ఒక నాయకుడు పెరగడానికి లిమిటేషన్ ఉంటాయి. సో పర్సనల్గా పర్సనాలిటీలు వాళ్ళ చారిస్మా కొంతవరకు ఉంటుంది కానీ ఎక్కువ లేదు. మరి కేసీఆర్ పార్టీ వచ్చేటప్పటికి అది పర్సనాలిటీ, రీజనల్ పార్టీ. కానీ మనం ఓడిపోయారు కాబట్టి తప్పకుండా కొద్దిగా బలం అయింది, ఆ అట్రాక్షన్ తగ్గు ఉంటుంది. సో తెలంగాణలో ఇంకా ఓటింగ్ ఎక్కువ పెరగలేదంటే నేను అనుకుంటున్నా మధ్యాహ్నం నుంచి క్యాచప్ అయిపోతాయి. మధ్యాహ్నం నుంచి అది కొంచెం వాళ్ళకి కూడా అప్పుడు కూడా మనం చూసాం. మిగతా బై ఎలక్షన్లో కూడా రీసెంట్గా అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మధ్యాహ్నం 2 గంటల తర్వాత పోలింగ్ ఫుల్ స్పీడ్గా వస్తుంది, హై పర్సెంటేజ్ వస్తుంది. ఎందుకంటే తీవ్రమైన కాంపిటీషన్ కూడా తెలంగాణలో ఉన్నాయి. చాలా కాంపిటీషన్ 3 పార్టీల మధ్యన. హై పర్సెంటేజ్ ఓట్స్ ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యం ఏంటంటే మైనారిటీ ఓటర్ 95% బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య వేస్తారు. అది క్లియర్ కట్గా మనకు అర్థం అవుతాయి. ఆ వర్గం మిగతా వర్గాలన్నీ ఈక్వల్గా డివైడ్ అవుతాయో, కొద్దిగా ఇటు అటు ఉంటాయో చూడాలి. సో తప్పకుండా తెలంగాణలో కీన్ కాంపిటీషన్. బీజేపీ కాంగ్రెస్ కొన్ని సీట్ల మీద అందరూ అనుకోకపోయినా బీఆర్ఎస్ కూడా రోల్ ఉన్నది. ట్రయాంగులర్ ఫైట్ ఉన్నది. ఎవరికి 30% ఓటు వస్తుంది, 35% ఎవరికి వస్తే వాళ్ళే గెలిచే అవకాశాలు ఉన్నాయి. 35% చాలు, 51% అక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్లో 50% కావచ్చు. ఎందుకంటే 2 మెయిన్ వర్గాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ ఉన్నది, ఆ కూటమి ఉన్నది, బీజేపీ కూటమి ఉన్నది. సో ఇక్కడ ఒక పెక్యులర్ ఫైట్ జరుగుతుంది. ఓటుకి ఇక్కడ ఎక్కువ వాల్యూ కూడా ఉంటుంది. ఎందుకంటే ట్రయాంగులర్ ఫైట్.